ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. వండర్ఫుల్ గురు. అయ్యి బాబు ఏం పాడండి బాబు, ఏం పాడండి. అలాంటి పాట నేను ఎప్పుడు వెళ్ళలేదండి బాబు. అటువంటి పాట నేను ఎక్కడ వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడ పాడింది? మరెవరు పాడండి బాబు? పాడింది సితార్. వీడు పాడమన్నప్పుడు పాడిందా? లేదు, సితార్ వాయింపు వినగానే మొదలెట్టింది. అంటే మజా ఎక్కడుందన్నమాట? వాయింపులో ఉంది. నువ్వు ఏమైనా చెప్పుకురు, ఇష్టం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఫలితం అక్కడే ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరూ లవర్స్. అదే మ్యూజిక్ లవర్స్. వాయిద్యానికి గాత్రం అంటే ఇష్టం, గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం. ఆ రెండింటి కాంబినేషనే జనార్దన్ మీ ఆవిడ. ది బెస్ట్ కాంబినేషన్. ఎనీహౌ, yesterday was a wonderful night. ది బెస్ట్ కాంబినేషన్. నాన్న, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే, వీడు పెళ్ళం గురించేనా? ఎందుకండి నవ్వుతున్నారు? అదిగో ఆయన వచ్చారు, ఆయనతో చెప్పండి. ఏమండి, సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుక్కొచ్చి ప్రజెంట్ చేశాను. సితార ప్రాక్టీస్ చేయమంటే తంబూర్లా పట్టుకుని వాయిస్తుంది. నవకేం చేయమంటారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి. చేతగాని వాటిల్లో చేతులు తొర్చను. ఎలా చేతనవుతుందండి? బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా? తినడం చేతగాని బిడ్డకి అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే సార్, ఆయన వచ్చారుగా, క్యారియా. వస్తానండి. ఈరోజు శనివారం. ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు. ఈరోజు ఆదివారం. ఏమిటిది? కథ చదువుతున్నాను. కథకి ఇదే నా టైము? ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు. ఏమిటో ఆ కథ? భార్యాభర్తల కథ. వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది, మధ్యలో పాయలుగా విడుతుంది. చివరకు అది ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి. ఇందులో చదివేదేముంది? గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే. ఒక చోటకి చేరాలి. నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్. ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు చదివే వరకు నేను నిద్రపోను. డిస్టర్బ్ చేయొద్దు. అమ్మాయి లక్ష్మి, ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా? లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో. దానకన్నుడింట్లో పుట్టవలసిందానివి ఏమిటో ఈ తాగుబోతోడు కొంపలో పడ్డావు. నీ కర్మగాలి. అదేమిటమ్మాయి, కాఫీ పొడి లేదు? పోనీలేమ్మా, 2 చెంచాలు పంచదార ఉంటే ఇవ్వమ్మా. రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ, ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను, మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5ో 10ో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా ఓ పని చెయ్యి. ఏమిటి? రాత్రికి నీ తలుపు గడ తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోని మాటలేవి నేను అనలేదు, నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి 2 ఉన్నారు,
దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి ముగ్గురున్నారు, మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు, దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలేగా ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలుగు ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. హలో సోలా, రండి. నీకు సితారంటే ఇష్టం కదూ? అవును. నా సితారంటే మరీ ఇష్టం కదూ? అదే రవిశంకర్ సితారంటే? ఐ లవ్ ఇట్. అదే రవిశంకర్ స్వయంగా వచ్చి నీ ఎదురుగా వాయిస్తారంటే? ఆ త్రిలే నీకు చూపించబోతున్నాను. నిజంగానా? ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది. నాకు 2 పాసులు వచ్చాయి. నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్తా. మరి మీ శ్రీమతి? ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అందట వెనకడికో ఇల్లాలు. ఆవిడే ఇంట్లో ఉంటే నాకీ సితార్ ఎందుకు? నువ్వు రాగలవా? ఓకే, ఆయనతో ఒకసారి చెప్పి. అవును, పాసులు 2 ఉన్నాయన్నారుగా, మరి ఆయన రావాలంటే? దాందే ఉంది, ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది. దేవుడి గురు ఇందాక నుంచి కొడుతున్నావు. ఎక్కడికి? ఇంటికా? ఇలా ఇవ్వు, నేను ట్రై చేస్తాను. ఎంగేజ్డా? సరే, ఎలాగో ఆయన వచ్చే టైం అయింది. ఈ లోపల నువ్వు రెడీ కావచ్చుగా. అలాగే. హలో, గాంధీమహల్ అండి? అవునండి. నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ మీరా? అవునండి, నాకు ప్రోగ్రామ్ కి 2 పాసులు పంపించారు. దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా? అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ. రింగ్ అవుతుంది. హలో 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 హలో. ఏమిటి గురు? సితారా? ఫోనే కాదు, నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట. బాగుంది గురు. సితార ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే. హలో, గుడ్ ఈవినింగ్. సరళ, ఆయన వచ్చేసారు. వస్తున్నా. సరిగ్గా టైంకి వచ్చారు. వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాసులు తీసుకొచ్చారు. నేను వస్తానని నీతో చెప్పానా? నేను వెళ్దాం అనుకోలేదు. ఆయన పాసులు తెస్తే. తెస్తే వెళ్ళు. నాకు సితార్లు కచేరీలంటే చాలా అసహ్యం. సారీ జనార్దన్ గారు, మీరు వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళు అంటే ఏంటి మీ ఉద్దేశం? వెళ్లేదాన్ని అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని కాను. వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు. అవును, మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్దామని. ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు. నేను ఆలస్యంగా వచ్చుంటే? వెళ్ళుండేదాన్ని కాదు. వెళ్ళందానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబై వెళ్ళేదానివి. నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ ఎంగేజ్ చేసి వచ్చింది. నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది. అపరా అపరా రే. ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచి దానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా. మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారండి. అయితే తీసుకోండి. ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే, నీతో మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వింత సంపాదించున్నావు కదరా, మీ ఆవిడ ఎందుకు రా పలికి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెంట్ ఆడదో 4 చోట్ల పనిచేస్తుంటే పనిచేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి
ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదిరా? పేగులు తీసేస్తాను నా యాల. పోగలిగే మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా సీరా ఉన్నా ఎవడో ఏదో కూసాడేదో సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడు అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు. ఆడ అసలు మొగుడు పెళ్ళాలి కాళీ గారు. సరళ 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 ఎంతసేపు? మీరు లేటుగా వస్తానన్నారుగా. తొందరగా రావడం తప్పైపోయిందా? మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను. పైనుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యమైంది. ఏ లేదు, నథింగ్. ఏమిటండి? ఏం లేదు, నథింగ్. తలుపేసుకోవడం కూడా మర్చిపోతున్నావా? మర్చిపోయాను. ఏం లేదు, నథింగ్. ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది? ఏం లేదు. ఏమిటండి ఇవాళ ప్రతిదీ వింతగా చూస్తున్నారు? నేను నీకు వింతగా కనిపిస్తున్నాను, నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు. మొత్తానికి ఇల్లంతా సంతైపోయింది. పని లేదు, పాట లేదు. సితార్ వీడికి ఒక్కడికే తెలుసు, వీడు ఒక్కడే వాయిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. చిచి, మనుషుల్ని పడుకోనివ్వడు, కూర్చొనివ్వడు, నిద్రపోనివ్వడు, ఆలోచించనివ్వడు. ఎదుటి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. చిచి, ఉదయం లేచి లేవగానే నీ సుప్రభాతం మేము వినామనుకున్నావా? నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా? ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు, కూర్చొనివ్వు, ఆలోచించనివ్వు, బ్రతకనివ్వు. చిచి, రాను మనశ్శాంతి లేకుండా పోతుంది. పాలలో పంచదార వేసావా, ఉప్పేసావా? రుచి భార్య చేతిని పట్టి ఉండదండి, భర్త మనసును పట్టి ఉంటుంది. అంటే నా మనసు ఉప్పుగా ఉందంటావా? కాదు, మీ నాలుగుకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది. మీ గురించి నాకు తెలియదుగా, కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. సరిగ్గా టైంకి వచ్చారు, వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను, నా సితార్ పాడిస్తుంది. సరళ, సరళ, ఏమిటండి? నేను బాంబే వెళుతున్నాను. బాంబేనా? ఎంత సడన్ గానా? అవును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు.
రావడానికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుందా? ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు. ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా. ఏ ఇప్పుడు మాత్రం వచ్చిన నష్టమే ఉంది? 4 రోజులేగా, ఇంట్లోనే ఉండు. అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సీతారుందిగా. సారీ జనార్దన్ గారు, పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను. ఆ కోపమంతా మీ మీద చూపించాను. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. నేను బాంబే వెడుతున్నాను. రావడానికి 4 రోజులు అవుతుంది. అలాగా? సరళను కూడా అనవసరంగా కేకలేశాను. తను మూడిగా ఉంటుంది. వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి. వస్తాను. ఎవరది? ఎవరది? నివ్వండి, బయటికి రండి. నివ్వండి, మర్యాదగా బయటికి రండి. ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీ ఇల్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యను పరీక్ష చేశాడో, ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది, పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం, స్వర్గం కదూ. పిచ్చివాడి చేతిలో రాయంతో, అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ నీలా బీరువా వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోను లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలవు తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు.
కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. నో, తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. నీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నాను. రామ్మా. అల్లుడు గారు రాలేదా? నేను ఒక్కదాన్ని వచ్చేసాను. ఆయన వెనకొస్తా అన్నారా? ఇక మీదట ఎవరు వెనక ఎవరు రారు. ఎవరు వెనక ఎవరు రారా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను. ఇల్లు విడిచిపెట్టి వచ్చేసావా? ఏ, ఎందుకని? హలో, ఎక్కడికి? సరళ లేదా అండి? లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి. ఓ, ఊరికెళ్ళిందా? చెప్పనే లేదే. చెప్తే నువ్వు కూడా వెళ్ళేవాడివా? అరే, ఏమిటి మీరు మాట్లాడేది? నేను మాట్లాడేదేమిటో తెలియనంతటి అమాయకుడివి. అంత అమాయకుడివి ఇంత చేశావు. ఏం చేశాను? ఏం చేశావా? ఇంటిదురుగా దుకాణం పెట్టావు, ఇంట్లో కుంపిడి పెట్టావు. నేనా? నువ్వే. కలిసి చదువుకున్నావని, ఒకే ఊరి వాళ్ళవని చదువు తీసుకున్నావు. చివరకు నా స్థలం నాకు కాకుండా చేశావు. పొరపడ్డావు. ఆమె నాకు చెల్లితో సమానం. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అంతా. తల్లి తర్వాత అంత పవిత్రమైనది చెల్లి. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంత పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయొద్దు. ఓకే భరత్, ఆవేశానికి అడ్రస్ ఉండదు, నిజానికి నోరుండదు. ఆవేశం తగ్గాక నిజం మాట్లాడుతుంది. చాలా పొరపాటు చేశావమ్మా, తొందరపడ్డావు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రతి వాళ్ళు ఇలా తెగతెంపులు చేసుకొచ్చేస్తున్నారా? రాకపోతే శిక్ష అన్న కూడా చూరుపుచ్చుకుని వెళ్ళాలా? ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే. అమ్మాయి ఏం చేసిందో మంచి పనే చేసింది. లేకపోతే వాడు నా బిడ్డని అనుమానిస్తాడా? ఇదిగో, అనుమానం అంటూ వచ్చాక మీ బిడ్డ నా బిడ్డ అని ఎవరు ఆలోచించరు. చిచ్చి, పిచ్చి పిచ్చిగా వాడు వెనకేస్తు. నాకు వాడు ఎంత నీచుడు కాకపోతే ఊరు వెళ్తా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని చూస్తాడా? ఇంత జరిగిన తర్వాత కూడా వాడితో కాపురం చేయాలి. అది కాదండి. ఈ అవమానం దానికి కదే, మనకే, మన వంశానికే, మన కుటుంబానికే. ఏనాడైతే వాడు తప్పు తెలుసుకుని నా ఇంటికి వస్తాడో అప్పుడే నా బిడ్డను పంపిస్తాను. అంతవరకు అది ఇక్కడే ఉంటుంది. నువ్వు నోరెత్తు. అయ్యా, వచ్చిన ప్రతిసారి 10,000 చూపిస్తున్నారు.
10 రోజుల 10 నెలల 10 సంవత్సరాల బాబు ఆయన ఎలాగో నోరు తెరవడు నువ్వు తెరువు బాబు. నాన్న 10 ఇస్తేనే తప్ప కరెంటు కనెక్షన్ ఇవ్వనని చెప్పావే వాడేనా వీడు? ఏమండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళేదో తొందరపడ్డారు. పెద్దవాళ్ళమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి గాని కాపురాన్ని విడదీయకూడదు. మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు. అదేదో ఆవేశంలో వచ్చింది. ఆవేశం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోయిన తర్వాత అయినా తెలుసో తెలియకో నేను వస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది. దాన్ని చూసి మనం బాధపడాలి. నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందేమిటి, మంచి చెడు తెలుసుకురండి. నేను వెళ్ళను. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. నాకు తప్పుతుందా? నిజంగానే వెళ్తావా? ఆ అక్కర్లేదు, నేనే వెళ్తాను. బాబు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఆఫీసు టైమింగ్ 10 నిమిషాలే మాట్లాడాలి. చెప్పండి. లోపలికి వెళ్దాం పద. జరిగిందేమిటో బయట అందరికీ తెలుసు. బయటే మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడ్డావు. పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. రంకు బయటపడే వరకు అంతా దేవతలే. బాబు, ఇప్పుడు తొందరపడి మాట్లాడే ప్రతి మాటకి తర్వాత నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. దేనికి దేనికి క్షమార్పణ చెప్పుకోవాల్సి వస్తుంది? నేను మీ కూతురు రక్తాన్ని పిలుచుకు తాగానా? కిరసాయల పోసి తగలబెట్టానా? చంపి ఫ్యానుకు వేలాడదీశానా? అవేం చేసినా బాధపడేది కాదు. వాటినన్నిటినీ మించి అవమానించావు. అంటే మీ కూతురు పతివ్రతాన్ని సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చారా? ముమ్మాటికి అది నా బిడ్డ, నా రక్తం, నా వంశం. వంశాలు వీధుల్లోనే వేలాడుతుంటాయి సత్యమూర్తి గారు, కానీ వాటి తాలూకా అంశాలు సంతుల్లో తిరుగుతుంటాయి. బాబు, నాకు తెలిసిన నిజాన్ని మీరు కాదు కదా, ఆ భగవంతుడు దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. మీ కూతురు చెడిపోయింది. అంతకు మించి చెప్పాలంటే కులట. మీకు చెయ్యెత్తడం వరకే శక్తి ఉంది. ఆ తర్వాత పని చేయడానికి కూడా నాకు శక్తి ఉంది. కానీ నేను చెయ్యను. నా అసఖ్యం మీ కూతురి మీద కానీ మీ మీద కాదు. కాపురం చేయడానికి నా కూతురు పనికి రాలేదు. అది తీసుకొచ్చిన స్కూటర్ పనికొచ్చింది, అది తీసుకొచ్చిన డబ్బు పనికొచ్చింది. ఆహా, ముండబాబి పౌరుషం అంటే ఇదే. ఏమండి, అల్లుడు గారు ఏమన్నారు? చిచి, ఈ ఇంట్లో అతను పేరెత్తడానికి వీలేదు, అతను ఊసెత్తడానికి వీలేదు. ఎవరైనా సరే అతను పేరెత్తారంటే నేను సహించదు లేదు. నాన్న, ఏమిటమ్మా? ఆయన నీతో సరిగా మాట్లాడలేదా? సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరుగుండే. అసలు ఆయన ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని ఉన్నారా? ఏమీ కాదు, హాయిగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ కోశానా లేదు. అసలు నువ్వేమన్నావు? అమ్మా, అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా? నువ్వు తొందరపడ్డావు. అంటే ఆయన ఏమన్నారు? పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? దానికి నువ్వేమన్నావు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. ఆయన ఏమన్నారు? రంకు బయటపడే వరకు అంతా దేవతలే. ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా? అక్కర్లేదు నాన్న. పిచ్చి తల్లి, అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నావు. నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం. అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదిలిపెట్టొస్తానమ్మా? మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను. ఇప్పుడు పశువు అని రుజువైంది.
అయ్యా, నా పేరు కనకయ్య. నా దోసకాయల పెళ్లి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న, నువ్వన్నా చెప్పు బాబు. నాన్న, ఒక అతను చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే, వాడేనా వీడు? నా చివరి నెత్తురు పట్టు ఉన్నంత వరకు కూడా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నీ అంత తెలుసుకుంటూనే ఉంటాను. పోస్ట్. అన్నపూర్ణ, ఏమిటండి? చూడవే, మీ అల్లుడు శ్రీరామచంద్రుడు, మీరే తొందరపాటి మనిషి అన్నావుగా. ఎవరే తొందరపాటి మనిషి? ఇది చూడవే తెలుస్తుంది. నేను ఇచ్చిన కట్నం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు ఇవ్వాలట. ఏం చేయమంటావే? ఏం చేయమంటావు చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా కూతురు తప్పు చేసిందని వాడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా, లేకపోతే విడాకులు ఇవ్వనా? చెప్పవే, ఏం చేయమంటావు చెప్పు. మూర్తి, ఏమిట్రా సీరియస్ గా ఉన్నావు? ఏమి లేదులేరా. అది సరే గాని మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదే? నిన్ను పిలిచేంత గొప్ప సంబంధం ఏం కాదు, వాడంత గొప్ప కుర్రాడేం కాదు. అయితే మాత్రం పెళ్లికి నేను రావట్లేదట్రా? ఏదో అయిపోయిందిలేరా, విడాకుల వరకు వచ్చింది. విడాకులా? ఏం జరిగింది? వాడు ఒక అనుమానం పిసచ్చి ఆ ఇంటి ఎదురుకుండా మనూరు కుర్రాడు కూడా ఉన్నట. వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట. దాంతో కాపించుకుని వచ్చేసి మంచి పని చేసింది. మంచి పని చేసింది. వినవే, విను. అవునరా, ఆడపిల్లని అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? అదే నేను అన్నాను. పాపం తల్లిగారికి మాత్రం ఇష్టం లేదట. చూడు, నేను ఇచ్చిన కట్నం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. పైగా కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు పంపిస్తాలట. అంత దూరం వచ్చాడా? అది కాదు అన్నయ్య గారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు. ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాడనేది అమ్మాయి మనసులో ఉంటుంది. అది తప్పు చేసే ఉంటుందని అనుమానం అతని మనసులో ఉంటుంది. దాంతో కాపురం సవ్యంగా సాగదు. అయ్యో, మొగుడు చేసిన పెళ్ళే అనుకోవడానికి ఇవేం పూర్వపు రోజులు కావు, పూర్వపు పద్ధతులు కావు. అయినా సరళమే అనుమానించాడంటే అతను మనిషే కాదు. అలాంటి వాడితో రాజీ పడ్డం బెస్ట్. కరెక్ట్. ఇక నువ్వే మాట్లాడు. వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న, పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేరా. పాడరా. నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ, పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా? ఏంటి, శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా, గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో, ఆ పాట నా బాబు వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. అబ్బా. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా ఫోన్ చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనోర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనోర్తి కొట్టండి.
హలో, హలో, ఎవరు? నేను సరళని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి కూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా. వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏమిటొస్తే? ఒకసారి మాట్లాడి చూస్తే. ఏమిటో మాట్లాడేది? ఒకవేళ మనసు మార్చుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి? ఏం అక్కర్లేదు. పదండి లాయరుగా. ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం. మీకు? ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనన్నమాట. అయితే సంతకాలు చేయండి. ఓం ఏకవిషే విశ్వత్వాన్ వేదో దేవోర్ధే విశ్వత్వాన్ వేదో త్రీణుర్భృతాజ విష్ణుత్వాన్ వేదో చత్వారి మాజో భవ విష్ణుత్వాన్ వేదో పంచ పశుభ్యో విష్ణుత్వాన్ వేదో షడ్ఋతుభ్యో విష్ణుత్వాన్ వేదో సప్త సప్తభ్యో హోత్రాతు విష్ణుత్వాన్ వేదో వేదుస్థోమనిరజాణాని వేదే కిమ్మయజ్ఞరస్ ఏకదా సత్రావృరసే విశేషంగమరంగమవృరస్ ఏతమేతం రష్కద్రుమేన్నశ్చ నివినాదినా అహజినాదృగన్నాం నయేనా బాపశినాకినాయ్ ఏహవాపులగ్నసవాయమస్సాక్షాయాం ఏం నాయ్ కస్మకయేవకేన్నశ్కసవో మమాతపశ్కసూయాకసవత్